ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ సపోర్టర్స్ ను సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటై బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారన్నారు బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి. అయినప్పటికీ అత్యధిక సర్పంచ్ పదవులను బీజేపీ కైవసం చేసుకుందన్నారు. రేవంత్ కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆయనకు అవసరం లేదని విమర్శించారు. దమ్ముంటే హిల్ట్ పాలసీపై చర్చకు రమ్మని, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మన సత్తా చూపబోతున్నామన్నారు. भारतीय जनता पार्टी ग्राम पंचायत सरपंच గెలిచినటువంటి దాఖలా బీజేపీకి ఉండదని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 1200 పైగా ఉప సర్పంచ్ వేసినాం, 10,000 పైగా వార్డు మెంబర్లు వేసాం. ఇది భారతీయ జనతా పార్టీ గతంలో కేవలం 163 గ్రామ పంచాయతీలు మాత్రమే బీజేపీ ఖాతాలు ఉంటాయి. కానీ రానున్న గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ, బలము, ప్రజా ఒక విశ్వాసం భారతీయ జనతా పార్టీలో పెరిగింది. ఈ తీర్పు ఏదైతే మీరు ఇచ్చారో స్థానిక ఎన్నికల్లో, ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకు నరేంద్ర మోదీ గారికి ఒక పక్షాన ఈ ఓటు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎన్ని రోజులు వచ్చే 5 సంవత్సరాలు నేనే ఉంటా, 10 సంవత్సరాలు